హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు విఏ న్యాచురల్ టాక్స్. ఈరోజు అందరికీ ఫేవరెట్ రెసిపీ గుత్తి వంకాయ కర్రీ అండి. చాలా ఈజీగా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. 2 మీడియం సైజ్ ఆనియన్ నీట్గా వాష్ చేసుకొని, ఒక ఆనియన్ సన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకో ఆనియన్ జస్ట్ పెద్ద ముక్కలు ఒక 4 లాగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు టమోటాలను కూడా తీసుకొని నేను 2 టమోటాలను యాడ్ చేసుకున్నానండి. నేను ఏ కర్రీలోకైనా లోపల విత్తనాలను తీసేసుకొని కర్రీ చేసుకుంటాను. సో హెల్త్కి అంత మంచిది కాదనేసి నేను అలానే చేసుకుంటాను. సో ఇలా కట్ చేసుకొని 2 టమోటాస్ కూడా పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక గిన్నెలో వాటర్ తీసుకొని కొంచెం సాల్ట్ లేదా కల్లుప్పును యాడ్ చేసుకొని మనము వంకాయలను కట్ చేసుకున్నాక వాటర్లో వేసుకోవాలి. వంకాయ అనేది నల్లబడకోకుండా ఉంటుందన్నమాట. ఈ విధంగా కట్ చేసుకున్నాక ఒకసారి చెక్ చేసుకోండి, పురుగులు పుచ్చులు ఏమన్నా ఉన్నాయని ఒకసారి చూసుకొని మనం వాటర్లో యాడ్ చేసుకోవాలి. ఈ గుత్తి వంకాయ కర్రీకి ముళ్ళు వంకాయలని దొరుకుతాయన్నమాట. అవైతే ఇంకా టేస్టీగా వస్తుంది కర్రీ. సో నేనైతే నాకు దొరకలేదు, సో నేను ఇవే యాడ్ చేసుకుంటున్నాను. కొత్తిమీరని కూడా వాష్ చేసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చిన్న నిమ్మపండు సైజ్ అంత చింతపండుని కూడా నానబెట్టుకోవాలి శుభ్రం చేసుకొని. ఇండక్షన్ మీద చేద్దామంటే ఆ పల్లీలు వేయించానో లేదో కరెంట్ పోయిందనమాట. సో మళ్ళీ స్టవ్ మీద చేస్తున్నాను. సో ఒక 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని లైట్గా ఫ్రై చేసుకొని అవి కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని 10 నుంచి 15 వరకు ఎండుమిర్చిని యాడ్ చేసుకోండి. సో మీరు ఇంకా స్పైసీగా తినాలనుకుంటే ఇంకా కొన్ని యాడ్ చేసుకోవచ్చు. ఒక 1 స్పూన్ వరకు వెండు కొబ్బరిని బాగా దంచుకోవాలండి. మీరు మిక్సీ కావాలంటే మిక్సీ కూడా వేసుకోండి. సో నేను రోట్లో దంచుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అయితే. సో వెండు కొబ్బరి దంచుకున్నాక మనం పల్లీలను కూడా యాడ్ చేసుకొని అలాగే ధనియాలు, జీలకర్ర కూడా యాడ్ చేసుకొని బాగా దంచుకోవాలి. వెండుమిర్చి, ఉప్పు కూడా వేసుకొని మెత్తగా దంచుకోవాలండి. అవన్నీ మెత్తగా అయ్యాక మనం ఆనియన్ పెద్దగా కట్ చేసుకున్నాం కదా, అవి కూడా యాడ్ చేసుకొని మనం వాటర్ అనేది లేకోకుండా మనకి వంకాయలోకి మసాలా అనేది బాగా గట్టిగా ముద్దగా వచ్చేస్తుంది అన్నమాట. సో ఈ విధంగా బాగా దంచుకోవాలి. ఇప్పుడు మనం వంకాయలోకి స్టఫింగ్ పెట్టుకోవాలి అన్నమాట. ఈ విధంగా అన్నీ లోపల మసాలా యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. అన్ని వంకాయలకి మసాలా పెట్టుకున్నాక మనకు లాస్ట్లో మసాలా మిగిలి ఉంటుంది కొంచెమన్నా. సో అది మనం కర్రీలోకి కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. లేదు నెక్స్ట్ డే చేసుకోవాలా అనుకున్నప్పుడు కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 1 వీక్ వరకు నిల్వ ఉంటుందన్నమాట. సో ఏ విధంగా అయినా కూడా మనము వేస్ట్ చేయకుండా యూస్ చేసుకోవచ్చు. నాకైతే ఈ కొంచెం మసాలా మిగిలింది, సో నేను ఇప్పుడే కర్రీలోకి యాడ్ చేసుకుంటున్నాను. సో అదే వాటరు మనం కర్రీలోకి కూడా యాడ్ చేసుకోవచ్చు, మసాలా వాటర్ గ్రేవీ కోసము. సో అందుకు నేను పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లో స్టవ్ ఆన్ చేసుకొని ఒక 5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని 1 స్పూన్ వరకు పోపు దినుసులు యాడ్ చేసుకొని ఆనియన్ అలాగే 2 రెబ్బల కరివేపాకును కూడా యాడ్ చేసుకొని మంచి పింక్ కలర్లో వచ్చాక పసుపు, టమోటాలను కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని సిమ్లో టమోటా సాఫ్ట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలన్నమాట. తర్వాత మనం మసాలా పెట్టుకున్న వంకాయలను కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి ఇంకొక 10 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి వంకాయ అనేది ఆయిల్లో బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలన్నమాట. సో చూసారు కదా, ఇలా కలర్ చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు మనము
మీ గ్రేవీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోవాలి. మరీ పల్చగా లేకుండా కొంచెం తక్కువ వేసుకుంటే మనకి గ్రేవీ చాలా టేస్టీగా బాగా ఉంటుందన్నమాట. సో ఇలా యాడ్ చేసుకున్నాక మనం మసాలా మిగిలింది కదా, అది కూడా ఇప్పుడు యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఎక్కువ మిక్స్ చేయకండి. సో వంకాయ అనేది విరిగిపోయి మనకి మంచిగా ఉండదన్నమాట. లైట్గా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. చూసారు కదా, ఒక 15 మినిట్స్ తర్వాత ఈ విధంగా ఉంటుందన్నమాట. నెమ్మదిగా కలుపుకొని ఇప్పుడు ఉప్పు కారం అన్నీ లెవెల్ అవ్వనికి జస్ట్ కొంచెం బెల్లం, అలాగే మనం నానబెట్టుకున్న చింతపండు పులుసు. నాకు కొంచెం సాల్ట్ తక్కువైనట్లు అనిపించింది, సో అందుకు నేను కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను. మీరు టేస్ట్ చూసి యాడ్ చేసుకోండి. ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని అలాగే కొత్తిమీర వేసుకొని ఇంకొక 5 మినిట్స్ మూత పెట్టి సిమ్లో ఉడికించుకుంటే మనకి వంకాయ కర్రీ అనేది రెడీ అయిపోయినట్లండి. స్మెల్ అయితే వేరే లెవెల్ అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఎప్పుడు నూనె వంకాయ చేయాలన్నా కూడా నేను ఇలానే ట్రై చేస్తాను. సో మీరు ఎలా ట్రై చేస్తారో నాకు కామెంట్లో చేయండి, అది కూడా నేను ట్రై చేస్తాను. ఇలా కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.